ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్తో దూసుకుపోతున్నాడు. తన క్లాసిక్ ట్రేడ్ మార్క్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో ఏకంగా 185.84 స్ట్రైక్ రేట్తో 433 పరుగులు సాధించి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కేవలం అభిషేక్ శర్మ మాత్రమే అతడి కంటే ముందుండడం రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్లకు నిదర్శనం. మైదానంలో పరుగుల వేట కొనసాగిస్తూనే మరోవైపు జియో హాట్స్టార్ నిర్వహించిన సూపర్ స్టార్ స్టాక్ షోలో పాల్గొని రాహుల్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా తనపై ఉన్న ఒకప్పటి ముద్రను చెరిపేస్తూ వైట్ బాల్ క్రికెట్లో తాను సాధించిన ఈ ఎదుగుదల వెనుక ఉన్న పోరాటాన్ని అభిమానులతో పంచుకున్నాడు. రాహుల్ తన ప్రయాణం గురించి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం టీ20 క్రికెట్లో చోటు సంపాదించడం తనకు అగ్ని పరీక్షలా ఉండేదని తెలిపాడు. అప్పట్లో తనను కేవలం ఒక టెస్ట్ క్రికెటర్గా మాత్రమే చూసేవారని, కనీసం పరిమిత ఓవర్ల క్రికెట్కు పనికొచ్చే ఆటగాడిగా కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ముద్ర నుంచి బయటపడడం కోసం సాంకేతికంగా తన ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నానని, నేడు అన్ని ఫార్మాట్లలో రాణిస్తుండడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నాడు. ఈ ప్రయాణంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చని, కానీ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశాడు. ఆటలో గెలుపోటములు సహజమని, క్రీడల్లో ఎప్పుడూ ఫలితం మనకు అనుకూలంగా ఉండదని గ్రహించి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం అలవరుచుకున్నానని రాహుల్ వివరించాడు. జీవితంలో, కెరీర్లో బ్యాలెన్స్డ్గా ఉండడం తన విజయ రహస్యమని రాహుల్ చెప్పుకొచ్చాడు. తాను సాధించని విషయాల గురించి ఆలోచించి నిరాశ చెందే కంటే ఇప్పటివరకు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం వల్ల తనకు కొత్త శక్తి వస్తుందని తెలిపాడు. భవిష్యత్తులో కూడా ఇదే జోరును కొనసాగిస్తూ మరికొంతకాలం అత్యుత్తమ స్థాయిలో క్రికెట్ ఆడాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకు ఎన్ని ట్రోఫీలు అందించగలను అనేదే ప్రస్తుతానికి తన ప్రాధాన్యతని రాహుల్ వెల్లడించాడు. పట్టుదల ఉంటే ఏ ముద్రనైనా చెరిపేసి అగ్రస్థానానికి చేరుకోవచ్చని రాహుల్ మాటలు యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తున్నాయి. ఈ సీజన్లో రాహుల్ ప్రదర్శన చూస్తుంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అతడు కీలకమైన ఆయుధంగా మారాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.